రాష్ట్రంలో గుడుంబా స్థావరాలపై అబ్కారీ శాఖ దాడులు మొదలుపెట్టింది. ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలతో అప్రమత్తమైన అబ్కారీ శాఖ ప్రణాళిక ప్రకారం దాడులు చేస్తోంది. హైదరాబాద్ నగరంలో గుడుంబాకు ప్రధాన స్థావరమైన ధూల్పేట నుంచి దాడులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ డీసీ ఫారూకీ నేతృత్వంలో వీటిని కొనసాగిస్తున్నారు. 200 మంది పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. ఇందులో భారీగా బెల్లం, ఊట ధ్వంసం చేసిన అధికారులు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. 30 మందికి పైగా పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల్లోనూ దాడులు కొనసాగే అవకాశం ఉంది. దిగుల్పేటలో ఉన్నటువంటి ఐడి క్రైమ్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ గారి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. మొత్తం ఒక 6 లిఫ్టింగ్ టీంలు, తర్వాత ఒక 5 ప్లేసెస్లో ఒక నాకాబందీ చేయడం జరిగింది. మొత్తం ధూల్పేటని నాకాబందీ చేస్తూ లిఫ్టింగ్ టీమ్స్ మొత్తం ఒక 21 మందిని లిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే నాకాబందీలో సందర్భంగా కూడా ఒక 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. పాత ముద్దాయిలు, తర్వాత ఇప్పుడు క్యారీ చేస్తున్నటువంటి వాళ్ళు అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది.